సార్ ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక సో అసలు ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు? చిరంజీవి గారు. చిరంజీవి గారు. అది రిలీజ్ అయిన రోజు మేము చిరంజీవి గారి షూటింగ్ లో ఉన్నా నేను. ట్రిపుల్ యాక్షన్ అది ముగ్గురు మనగల్లా భాస్కర్ ప్యాలెస్ లో. అక్కడ చిన్న మినీ థియేటర్ ఉంది, ఒక 10 మంది కూర్చునేది భాస్కర్ ప్యాలెస్. బాబుమాను పిలుపు బాబుమాను పిలవండి అన్న ఏంటన్నా చిరన్న నువ్వు కృష్ణారెడ్డి గారి సినిమా సాంగ్ ఏమైనా చేసినావా? 2 సాంగ్లు చేసినాను. 2 అవును అవును. తెలుసా నీకు ఇవాళ సినిమా రిలీజ్? తెలుసా అన్న. ఏంటి తెలుసు అంటే ఏంటి? ఏంటన్నా మరి తెలుసా ఇవాళ రిలీజ్? నువ్వు చూసినావా? చూడలేదన్నా. ఏడన్నా ఆడగంట 7 గంట చేస్తాను మీకు తెలుసు కదన్నా. చూడలేదా? చూడలేదు. తెలుసా నీకు అసలు? ఏంటన్నా అంటన్నా నేను. ఏం తెలియనట్టే ఏంటన్నా అంటున్నాను, నీకు అన్నీ తెలుసు, నువ్వు కావాలని మాట్లాడుతున్నావు. లేదన్నా. ఏంటన్నా నీ పాట చినుకు చినుక ఆ పాట సూపర్ హిట్ అయ్యా బాబు. తెలుసా నీకు ఎంత పెద్ద హిట్? ఏమో నాకు తెలియదు. తెలీదా? నిజంగా తెలీదా? నిజంగా తెలియదు అన్న. 2 రోజుల నుంచి నీ షూటింగ్లో ఉన్నా కదన్నా, నాకేం తెలుసు అన్న, మీరు అంత కోపడుతున్నారు అంటే మీకు షార్ట్ కట్గా తెలుసు. అసలు చాలా జరిగింది కథ. రీల్ తెప్పిస్తాడు కృష్ణారెడ్డి కలిపి ఉన్నాడు. అప్పుడే కొత్తగా వచ్చినాయి సెల్ ఫోన్లు, కృష్ణారెడ్డి కలిపినాయి. కృష్ణారెడ్డి గారే 4 కొత్త సెల్ ఫోన్లు తెప్పించి శ్రీకాంత్ ఒకటి, నాకు ఒకటి, అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి గారికి 4 గిఫ్ట్ ఫోన్లు కొట్టి, అన్న కంగ్రాట్స్ అన్న, చిరంజీవి గారు మీతో మాట్లాడుతున్నారన్న, నీకు కూడా కంగ్రాట్స్ అన్నాడు ఆయన. ఇక నీగా మాట్లాడుకుని నిజమా 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 అని చిరంజీవి గారు కళ్ళని తిప్పుకుంటా, ఆ రీల్ పంపగలరా? ఎక్కడున్నారంటే భాస్కర్ ప్యాలెస్ పంపిస్తాం. రీల్ రానే వచ్చింది, ఏనే వేసింది. చిరంజీవి గారి ఫాదరు, చిరంజీవి గారి బ్రదరు నాగబాబు, నేను, చిరంజీవి గారు షూటింగ్ ఆపేశాను. చూశారు నన్ను. ఇంకొకసారి వేస్తారా? వేసి చూసి నాకు కాలీఫ్లవర్ పెట్టిన వాళ్ళు చెవులో ఏం సాంగ్ అన్నావు, అబ్బా ఎంత ఇన్నోసెంట్. చాలా బాగా చేశాను. నేను సాంగ్ని ఇట్లా ఇట్లా ఆడతా, కానీ చాలా బాగా చేశాను. మనమే బాగా చేస్తాం మేము అని ఎప్పుడు అనుకోకూడదు. బాగా చేశాడు. అప్పుడు కొట్టాడు తొడ మీద. సార్ అంటే ఇంతమంది యాక్టర్స్ తో వర్క్ చేశారు కదా, మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ యాక్టర్ తో నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా? ఏ యాక్టర్ తో? నా దేవుడు ఎన్టీఆర్. అంటే నాగేశ్వరరావు గారు కూడా బాగా లైక్ చేసేవాడు. ఇక నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు మెచ్చుకున్నారు అంటే ఇక అంతకంటే ఇంకా ఎవరిని చెప్తాం. ఇక చిరణ్ అంటే ఆయనతోటి మేము క్లాస్మేట్స్ లాగా ఆడుకోవటమేనా. చిరన్న అన్న ప్లీజ్ అన్న అంటే ఏ బాబుమోహన్ గారు నీకెందుకు అట్టుండేది. ఎన్టీ రామారావు గారు నా తమ్ముడు, ఎక్కడ షూటింగ్ రాంగని అడిగేవాడు నన్ను, మేజర్ చంద్ర గారు. అన్నగారితో నటించిన, అన్నగారితో సేవాస్ అనిపించుకున్నా, చాలా బాగా చేస్తున్నా తమ్ముడు, బాగా నవ్విస్తున్నారు మీరు, మేము బాగా నవ్వుకుంటాం మీరు అన్నగారు. ఇక అక్కినేని గారు ఏనాడు నన్ను పేరు పెట్టారు అందగాడు. ఏంటి నువ్వు రామారావు ఫ్యానా? మేము మాకు కాదా? ఓకే ఈరోజు వస్తావా? నేను ఎక్కడుంటే అక్కడికి వస్తావా అంటే, సార్ నేను 2 పెగ్గులే తాగుతాను, నువ్వు వస్తే 3 పెగ్గులు తాగుతాను, వస్తావా? వస్తా సార్. ఓ ఆయన ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని. అసలు ఒక మహానుభావుడు నాగేశ్వరరావు గారు, ఒక మహానుభావుడు ఎన్టీఆర్.
ఉమ్, ఉమ్, అనే నన్ను అందరూ ప్రేమించారు. ఉమ్, ఉమ్.